దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువును స్తుతించుటకు, ఆయనను ఆరాధించుట కొరకు మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందు కొనసాగుదాం. 9వ వచనం, మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని తన సహవాసమునకై పిలిచాడు అనే విషయం మనకి ఇక్కడ ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు ఎక్కడికి పిలిచాడంట? ఈ వాక్యములో మనం నేర్చుకుంటుంది, తనతో సహవాసము చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! సహవాసము అనేది నిజంగా చాలా పెద్ద మాట. అది ఒక వ్యక్తితో పరిచయం కలిగి ఉండటం వేరు, పరిచయం కలిగి ఉండటం వేరు. సహవాసాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి మరి సామెతల గ్రంథములో ఉన్న మన మాట మనకు సహాయపడుతుంది. సామెతల గ్రంథములో ఉన్నటువంటి మాట మనకు సహాయపడుతుంది. అక్కడ ఏమంటాడంటే 13వ అధ్యాయము 20వ వచనం, సామెతలు 13:20. జ్ఞానులతో సహవాసము చేయువాడు, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. చూడండి, సహవాసము యొక్క ప్రాముఖ్యత మనము గ్రహించడానికి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞానులతో సహవాసము చేసేవాడు జ్ఞాని కాకపోయినా అతడు జ్ఞాని అవుతున్నాడు. జ్ఞాని అయ్యాడు అంటే అంతకుముందు ఏంటి? అంతకుముందు జ్ఞాని కాదు, కానీ ఇప్పుడు జ్ఞానవంతుడుగా అయ్యాడు. ఎలా అయ్యాడు? జ్ఞానులతో సహవాసం చేశాడు గనుక. అంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దాని క్రింది లైన్ కూడా, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అంటే అంతకుముందు ఎవరో వ్యక్తి మంచోడే, కానీ మూర్ఖులతో ఏం చేశాడు? ఇప్పుడు అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం కనుక మూర్ఖులతో సహవాసం చేసినందున చెడిపోయాడు. అక్కడేమో అతడు చెడ్డవాడే, కానీ జ్ఞానులతో సహవాసం చేసినందుకు మరి చక్కని జ్ఞానము గలవాడయ్యాడు, జీవితాన్ని దిద్దుకునేవాడయ్యాడు. అక్కడ ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ఏది వాళ్ళను ప్రభావితం చేసింది? ఒకరిని మంచిగాను, ఇంకొకరిని చెడుగాను. ఆ ఇద్దరిలో కార్యము చేసింది ఏంటి అంటే సహవాసమే కదా. ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో దాన్ని బట్టియే దాని రిజల్ట్స్ వచ్చినట్టుగా, ఫలితాలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం వాక్యం యుద్ధకు వద్దాం మరలా. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. ఇక్కడ దేవుడు తనతో సహవాసం చేయడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవునితో మనము సహవాసము చేసే వారం అవుతే ఏమవుతాం? జ్ఞానంతో సహవాసం చేసిన వాడు జ్ఞాని అవుతే, మూర్ఖులతో సహవాసం చేసిన వాడు చెడిపోతే, మరి దేవునితో మనం సహవాసం చేస్తే, జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞానవంతుడైతే, మనం దేవునితో సహవాసం చేస్తే ఏమవుతాం? దేవుని వలె మనం మార్పు చెందుతాం. హల్లెలూయా! ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ఎఫెసీ పత్రిక మనం 4:15లో చూస్తాము, మీరు సత్యము కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో మీరు క్రీస్తు వలె మారుటకు మీరు ఎదగాలి. మనందరము దేవుని పోలికలోకి రావాలి, స్వభావములోకి రావడానికే మరి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన వలె మనము మార్పు చెందటానికి, ఆయన పోలికలోకి మనము రావటానికి, ఆయనంతటి అధికారమును మనము కలిగి ఉండటానికి ఆయనతో సహవాసం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! ఇదిగో దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు. ఒక మూర్ఖులతో సహవాసం చేయమని చెప్పలేదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని బైబిల్ చెప్పింది. అయితే జ్ఞానులతో సహవాసం చేయమని చెప్పింది. ఇంకా దేవుడు మనకిచ్చే మరి ఇంకా ఉన్నతమైనటువంటి సహవాసం ఏంటంటే, నాతో సహవాసం చేయడానికి రండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా! ఇది ఉచితంగా వస్తుంది, కానీ ఉచితంగా వచ్చేది మాత్రం కానే కాదు.
ఉచితముగా వచ్చినందున దాన్ని మనం తక్కువ చేస్తున్నామేమో. ఒకవేళ ఇది నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా ఈ సహవాసం దొరకదు. ఎవరితో? దేవునితో. ఎంత స్తుతించాలండి. నువ్వెవరితో, నీ సహవాసం ఎవరితో ఉందంటే, మా సహవాసము దేవునితోనే ఉన్నది అని చెప్పగలిగే స్థాయికి దేవుడు మనం నడిపించాడు. మనకు నేర్పిన ప్రార్థన ద్వారా మనం అదే పని చేస్తున్నాం. మనకు అర్థమవుతుందో లేదో? మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేస్తున్నాం. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. అక్కడ మనము కుమారునితో సహవాసం అనే మాట చూసాం కొరింథీ పత్రిక. మరొక వాక్యం ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, ఇక్కడ తండ్రితో మనకు సహవాసం ఇచ్చాడు. కుమారుని ద్వారా తండ్రితో మనం సహవాసం చేయగలుగుతున్నాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు నిజానికి ఎవరికి చేస్తున్నాం మనం? యేసుక్రీస్తుకు ప్రార్థన చేయట్లేదు. అఫ్ కోర్స్ తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. కానీ మనకు ప్రభువు నేర్పిన మోడల్, నమూనా ఏ విధంగా ప్రార్థన చేయండి అంటే, నా పేరట తండ్రిని అడగండి అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తాం. అందుకే మనం ప్రార్థన అంతా చేసి లాస్ట్లో ఏమంటాం? యేసుక్రీస్తు పేరట నిన్ను అడుగుచున్నాము తండ్రి. కుమారుని పేరు చెప్పి, యేసుక్రీస్తు పేరు చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారి పేరట మిమ్మల్ని అడుగుచున్నాము పరలోక తండ్రి. తండ్రికి ఇలా ప్రార్థన చేయడని ప్రభువే మనకు నేర్పి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రావటము ద్వారా తండ్రితో సహవాసం దొరికింది. హల్లెలూయా. అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, అంటే లేకపోయినా, ఇశ్రాయేలీయులు మమ్మల్ని అంగీకరించకపోయినా, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు ఎంతమంది మనల్ని అంగీకరిస్తారు? మీకు తెలియని సత్యం అది. మనల్ని అంగీకరించరు వాళ్ళు. చాలా మంది, కొంతమంది మాత్రమే అంగీకరిస్తారు. మీరు దేవుని పిల్లలు గారు. కానీ అదే దేవుని పరిశుద్ధ గ్రంథం, వారి చేతుల్లో ఉన్న గ్రంథం, యెషయా గ్రంథంలో యెహోవాను హత్తుకొను అన్యుడు ధన్యుడు అని రాయబడింది. మీకు కుమారులు కూతుళ్ళు అనే పేరు కంటే శ్రేష్టమైన పేరు మీకు పెడుతున్నాను అన్నాడు దేవుడు. మనకు యేసయ్య ద్వారా ద్వారాలు తెరవబడ్డాయి. అందుకే స్తుతించాలి. ఆయన పేరు చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆయన నామములో అడుగు పెట్టాలి. ప్రార్థనలో కూడా ఎలా అడుగు పెట్టాలి? అలాంటి స్పృహ, అలాంటి గ్రహింపు ఉండాలి. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఈరోజు మనం ఆయన సన్నిధిలో అడుగు పెడుతున్నాం. యోగ్యత లేదు మనం, లేకపోతే మనకు నువ్వు ఎంత భక్తి చేయగాక. అపవిత్రులు మనం, జన్మ పాపం కలిగిన వాళ్ళం. మన పాపం పోతే కదా అసలు మనం భక్తి చేసేది. మనం చేసే భక్తి కూడా కలుషితమే, లోపల పాపం పోకుండా. మన యొక్క హృదయాన్ని కడిగాడు, మనస్సును కడిగాడు, అంతరాత్మను కడిగి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన భక్తి చేసేవారుగా దేవుడు మనల్ని మార్చాడు. ఆయన రక్తము ద్వారా ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం ఆయన నామమును బట్టి ఈరోజు మన ప్రార్థనలు అంగీకరించబడుతుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించిన సహవాసం అనేది అది ఎంతో గొప్పది అన్న విషయాన్ని మనం గ్రహించి, ఆయన సహవాసాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలి. దేవుడు తనతో మనకిచ్చిన సహవాసాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, చెల్లించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వింటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే, దావీదు రాజు అయిన తర్వాత దావీదు తనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి రాజు, తనను చూచినటువంటి ఆ రాజుకు ఉన్నటువంటి కుమారుడు, ఆ కుమారుని యొక్క పిల్లలు, అంటే రాజు చనిపోయాడు. దావీదుకు వ్యతిరేకముగా శత్రువుగా వ్యవహరించిన రాజు చనిపోయాడు. అతని కొడుకు కూడా చనిపోయాడు. అయితే దావీదు సింహాసనం కూర్చున్న రోజున ఏం చెప్పాడు తెలుసా? మంత్రులకు, సేవకులందరికీ పిలిచి, నాకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి చనిపోయాడు. ఎవరైనా? సౌలు రాజు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఒక రోజు తప్పిపోయాడు, దేవుని మార్గం నుండి పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అయితే ఆ రాజు యొక్క కుమారుడు యోనాతాను, అతడు దావీదుకు బెస్ట్ ఫ్రెండ్. అతడు కూడా చనిపోయాడు, తండ్రితో ఉన్నందుకు చెప్పాలంటే చనిపోయాడు. ఎంతో ఏడ్చాడు దావీదు. ఇప్పుడు దావీదు హృదయంలో ఏంటంటే, ఎప్పుడు యోనాతాను గురించి మనసులో మెదిలేది సహవాసం అని ఇందాక అనుకున్నాం కదా, అది కనబడుతుంది దావీదు యోనాతానులో.
ప్రాణానికి ప్రాణం, అందుకే ప్రాణ స్నేహితుడుగా భావించాడు అని బైబిల్ రాసింది. సరే, ఇప్పుడు అతను కూడా చనిపోయాడు. దావీదు సింహాసనంకి వచ్చిన తర్వాత అతని తలంపు ఏంటో తెలుసా? నా ప్రాణ స్నేహితుని యొక్క పిల్లలు ఎవరైనా ఉన్నారా, కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా, వారికి సంబంధించిన కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారని ఆరా తీస్తే ఒక వ్యక్తి బతికున్నాడని తెలిసిందండి. ఎవరు? ఒక్క వ్యక్తి బతికున్నాడని తెలిసింది. మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి బతికున్నాడు. సరే, రథాలను ఇచ్చి మరి సైనికులను ఇచ్చి పంపించాడు. వెతికి 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 ఆయన పట్టుకున్నారు. వెళ్ళి చూస్తే 2 కాళ్ళు కూడా లేవండి ఆయన. యుద్ధము జరుగుతున్న సమయంలో అతడు బాలుడు. అతన్ని పట్టుకొని పరిగెత్తుతూ ఉన్నప్పుడు పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు 2 కాళ్ళు మలుచుకొని ఆ 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. సో అలానే అవిటివాడుగా పెరిగి పెద్దవాడై యవనస్తుడైపోయాడు. 2 కాళ్ళు కూడా కుంటివే, నడవలేడు. అలాంటి దీన స్థితిలో ఉన్నాడు. అతని రథం మీద కూర్చోబెట్టుకొని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు. దావీదు చెప్తాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నాతో ఉండాలి, నాతో సహవాసం చేయాలి, నా బల్ల మీద, నేను కూర్చున్న డైనింగ్ టేబుల్ మీద మరోవైపు నువ్వు కూర్చోవాలని చెప్పినప్పుడు మెఫీబోషెతు ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటాడు. చెప్పాలంటే ఎంతగానో హృదయంలో హృదయం దవించిపోయారు. అన్న మాట ఏంటంటే, చచ్చిన కుక్కను, బతికున్న కుక్కను కూడా నేను కాను అన్నట్టుగా ఆ మాటలు చెప్పినట్టుగా 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఆ మాట మీకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి మరి అనర్హుడైనటువంటి నన్ను, అల్పుడనైన నన్ను, రాజువైన చక్రవర్తి అయిన మీరు నన్ను బ్రతకనిచ్చుటే గొప్ప, మీ రాజ్యంలో ఉంచుకోవడమే గొప్ప. కొంత నాకు, నేను బ్రతుకున్నట్లుగా కొంత నాకు ప్రతి నెల ఏంటండి గ్రాసం అంటే చిల్లర సామాను కొరకు ఏదో ఒకటి మీరు నాకు ఆర్థికంగా సహాయం చేయడమే అదే గొప్ప. కానీ అవేమి చేయకుండా మీ ఇంటిలో ఒక సభ్యుడు అన్నట్టుగా నన్ను ఉంచుకొని మీతో నాకు సహవాసం ఇస్తున్నావు, ఈ అంతఃపురంలో నీ బల్ల మీద కూర్చుండి భోజనం చేసే అవకాశం నాకు ఇస్తున్నావయ్యా అని మెఫీబోషెతు ఎంతగానో దావీదును కొనియాడినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలా అయితే ఈరోజు దేవుడు మనకి ఎటువంటి సహవాసం ఇచ్చాడు? రాజులతో సహవాసం ఇచ్చాడా? రాజ్యాలతో సహవాసం ఇచ్చాడా? ఎవరితో సహవాసం ఇచ్చాడండి? ఆయన తనతోనే సహవాసం చేసే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక క్రైస్తవుడు దేవునితో సహవాసం చేసేవాడు. మనం ఏం చెప్పాలి తెలుసా? దేవుడు నాకు ఎరుక అని చెప్పాలి. మనం చెప్పగలం అంత ధైర్యంగా చేస్తున్నాం, కానీ దాని గురించి గ్రహింపు లేదు మనకు. మనము కలిగి ఉన్న దాని గురించి మనకు గ్రహింపు లేదు. అందుక స్తుతి లేదు, ఆరాధన లేదు, పాట లేదు. అలా ఉన్నవారే కదండి పాటలు రాశారు కదా. హల్లెలూయా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాతో స్నేహమా. తర్వాత సహవాసమా, ఆ పదం ఉండాలి. స్నేహం, సహవాసంలోనే స్నేహం ఉంది. స్నేహం అంటేనే సహవాసం. ఎవరితో సహవాసం? అనంత జ్ఞానివైన నీతో. 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను మహోన్నతమైన స్థలాలలో నివసించే వాడిని. మరి మహోన్నతమైన స్థలాల్లో నివసించే వారితో, ఆయనతో మట్టినైన మనతో స్నేహం దొరికింది. ఈ స్నేహాన్ని గురించి చెప్పామా ఎవరికి? నేను ఆయనతో సహవాసం చేసి ఆదరణ పొందుతున్నాను, మేలు పొందుతున్నాను, ధైర్యము. దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నా ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఆ దేవుని కృప ద్వారా ఈరోజు ఇలా ఉన్నాను. ఆ సహవాసం దేవుడు నీకు కూడా ఇస్తాడని చెప్తున్నావా? దీన్ని గురించిన అవగాహన కలిగి ఉండి స్తుతులు, ఆరాధన, ఈ భాగ్యాన్ని గురించిన తలంపులు మనలో ఉన్నప్పుడు సమాజంలో ప్రకటిస్తాం. హల్లెలూయా. నాకు ఎరుకైన దేవుణ్ణి గురించి మీకు చెప్తాను. నేను ఎవరితో సహవాసం చేస్తున్నానో ఆ దేవుని యొద్దకు మీరు కూడా వస్తే, సహవాసం చేస్తే మీకు ఆశీర్వాదం అని చెప్తాం. మనకి ఇవ్వబడ్డ దాన్ని మనం గుర్తించుదాము ఈ ఉదయకాలం. హల్లెలూయా. ఊరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి మేళ్ళు పొందుకొని రావడం కాదు. అయ్యా, ఇంత గొప్ప సహవాసం ఇచ్చావు. ఏ సమయంలోనైనా ఏంటండి 24 గంటలు తెరవబడే ఉంటుంది. మెడికల్ షాప్ అని ఉంటుంది, బోర్డు ఈసారి చూడండి, 24/7. అసలు 100కు 99 ఉండవు. హాస్పిటల్స్ కూడా అంతే, అవైలబుల్ డాక్టర్స్ అని పెడతారు. లేడు డాక్టర్లో లివులు ఉన్నాడు, లేకపోతే ఊరికి వెళ్ళాడు, పిలువరు అసలు చాలా వరకు. కానీ పరలోకం ఎప్పుడు మూసి ఉండదు. స్తోత్రం చెప్పదామా? ఎంత గొప్ప దేవుడు, నమ్మకమైన దేవుడు, నమ్మకమైన తండ్రి పరలోకం అందున్నాడు.
ఆయనతో నువ్వు ఎప్పుడైనా సహవాసం చేయొచ్చు, ఏ సమయంలోనే సహవాసం చేయొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఒక గ్రంథాలయం ఉందనుకోండి, వేల పుస్తకాలు ఉంటాయి, అనేకమైన చరిత్ర భారతదేశం తెలుసుకోవచ్చు, రకరకాల మత గ్రంథాలు ఉంటాయి, బైబిల్ని కూడా పెడతారు కొన్ని గ్రంథశాలలలో, లైబ్రరీలలో. దానికి కూడా ఒక టైం ఉంటుందండి. లాక్ చేస్తారు తెలుసా మీకు? ధ్యాన మందిరాలను పెడతారు, లాక్ చేస్తారు. దేవుని పరలోకం అనేది ఎప్పుడు తెరవబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కూడా పెద్ద మందిరం కట్టిన తర్వాత అవసరం కొరకు, కొన్ని ప్రయోజనాల కొరకు ఒక వాచ్మెన్ మనం పెట్టచ్చు, కానీ దేవుని మందిరం తెరవబడి ఉండాలి. ఎందుకంటే పరలోకం తెరవబడి ఉన్నది కదా. హల్లెలూయా. ఎంత ప్రతిదీ అర్థవంతంగా జరిగించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన మందిరం ఎప్పుడు తెరవబడే ఉంది, పరలోకం తెరవబడి ఉంది, ఆయన మందిరం కూడా తెరవబడి ఉండాలి. మరి ఇంత కృప అనుభవిస్తున్నాం మనం, ఎంతగా దేవుని స్తుతించాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం, ఆ చచ్చిన కుక్క వంటి వాడను అనేటువంటి పదం ఉపయోగించాడు. ఇదిగో మహోన్నతమైన స్థలాల్లో నివసించే దేవునితోనేమో మట్టినైనా మనకు మంటివైనటువంటి మనతో సహవాసం కలిగింది. కాబట్టి అల్పులమైన మనకు ఉన్నతమైన దేవునితో సహవాసం ఇచ్చినందుకు మనం స్తుతించాలి. ఇది మొదటి అంశం. త్వరగా 2 చెప్పి ముగిచ్చేస్తాను. దాని గురించి ప్రాముఖ్యతగా టైం ఎక్కువైంది కాబట్టి మొదటి అంశానికి ఇప్పుడు వచ్చాం, త్వరగా ముగిస్తాను నేను. అల్పులమైన మనకు ఉన్నతమైన మహోన్నతుడే దేవునితో, ఆయనతో సహవాసం ఇచ్చినందుకు స్తుతించాలి. దేవా, నేను అల్పుణ్ణి, అనర్హుణ్ణి ప్రభువా, కానీ నీతో నాకు సహవాసం ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇది మొదటి అంశంగా ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. అల్పులమైనటువంటి మనకు, అనర్హులమైన మనకు దేవుడు తనతో సహవాసము చేసే కృపను దేవుడు అనుగ్రహించినందుకు ప్రభువును మనం స్తుతించాలి అనే విషయము మెఫీబోషెతు యొక్క సందర్భంలో నుండి ఈ వాక్యాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. సుంకరికి బాగా అర్థమైంది. అందుకే మందిరములోకి రాకుండా, అయ్యా నువ్వు అవకాశం ఇస్తున్నావు, నువ్వు ప్రతి వ్యక్తిని నువ్వు కనికరిస్తావు, గాని నేను రాగలిగిన వాడనా ప్రభు అన్నట్టుగా ఆయన ఎక్కడున్నాడండి? చర్చి బయట ఉన్నాడు. ఆ రోజున పరిసయుడు చర్చి లోపలికి వెళితే సుంకరి బయట ఉండి గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని ఆకాశము తట్టు కూడా, చర్చిలోకి వెళ్ళలేదు సరే, కనీసం ఆకాశం తట్టు కూడా కళ్ళెత్తాడు. అది కూడా ఎందుకు రాయించాడండి బైబిల్లో ప్రభు? ప్రతి లైన్, ప్రతి పదము కూడా, ప్రతి అక్షరము కూడా విలువ అని తెలుసుకోవాలి. అది తప్పిపోదు అని బైబిల్లో రాయబడింది. ప్రతిదీ చదవాలి. అందుకే మనం ఆకాశము తట్టైనను కనులెత్తుటకు ధైర్యము చాలేదు. ఆయనకు తెలుసు ఆయన ఎంత అనర్హుడో, ఎంత అభాగ్యుడో, ఎంత అపాత్రుడో తెలిసే కదా పశ్చాత్తాపముతో ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పాపినైన నన్ను కరుణించు. నిజంగా మనము కూడా దేవుడు అల్పులమైనటువంటి మనల్ని, అనర్హులమైన మనల్ని దేవుడు తన మహోన్నతమైన దేవుడు ఆయనతో మనకు సహవాసం ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించాలి. ఈసారి ప్రార్థన చేసేటప్పుడు ముందు ఇది స్తుతించండి. అయ్యా, నీతో సహవాసం చేయడానికి, మాట్లాడడానికి, నా కష్టబాధలు చెప్పుకోవడానికి, నీ నుంచి మేలులు పొందుకోవడానికి, అంతేకాదు నీ వలె మార్పు చెందడానికి నీతో నాకు ఇచ్చిన ఈ సహవాసం బట్టి మీకు స్తోత్రమయ్య అని చెప్పి ఆ తర్వాత మిగతా అంశాల్లోకి వెళ్ళాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది మొదటి అంశం. 2-3 త్వరగా చెప్పి ముగిస్తాను. రెండవది మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రెండవది మనం చూసినట్లయితే మరి ఇంత గొప్ప సహవాసం ఎలా దొరికింది మనకు? రాలేని వారము, రాగూడని వారము కదా. మరి ఇంత గొప్ప దేవునితో మనకు ఎలా సహవాసము దొరికింది అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, ఆయన ద్వారా తండ్రితో మనము సహవాసము కలిగి ఉన్నాము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే కూడా మనము బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఉగ్రత పాత్రులమై మనము ఉండగా క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. 5వ అధ్యాయం రోమపత్రిక 18 నుండి 21 వచనాలు మీరు చూడొచ్చు. 10 నుండి 21 వచనాలు మీరు చూస్తే ఈ మాటలు మీకు కనబడతాయి. ఎవరి ద్వారా అండి ఈరోజు తండ్రి యొద్దకు మనం చేరగలిగాం? యేసుక్రీస్తు ద్వారా. ఆయన లేకపోతే మనకు మార్గం లేనే లేదు. ఆయన లేకపోతే మనం ఆయన తండ్రి సన్నిధికి మనం వెళ్ళడానికి అవకాశమే లేదు. ఈరోజు దేవుని సన్నిధికి రావటమే కాదు, ఆ పరలోక రాజ్యంలో కూడా మనం అడుగు పెట్టగలుగుతున్నాం. హల్లెలూయా. బేతేలు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పరలోకపు యొక్క గవిని, దేవుని యొక్క మందిరము, పరలోకపు యొక్క గవిని
కనుక సంఘములో నిజంగా ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొందుకొని ఆత్మీయంగా నడుస్తున్నారో, సంఘములో ఉన్నారో, వాళ్ళంతా పరలోకంలో ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజముగా మారు మనసు పొంది రక్షణ పొంది ఎవరైతే సంఘములో చేర్చబడ్డారో, అందుకే మందిరములో అందరూ ఉంటారు, సంఘములో రక్షించబడ్డ వారే ఉంటారు. గుర్తుపెట్టుకోండి మాట. కనుక మనం సంఘములో చేర్చబడ్డామనగా పరలోకములో చేర్చబడతాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మందిరములకు రావటమే కాదు, తండ్రి చేత అంగీకరించబడ్డాం. ఈరోజు పరలోకానికి కూడా వారసులమయ్యాం. ఎంత దేవుని స్తుతించాలి. ఇప్పుడు మొదటిగా తండ్రితో సహవాసం దొరికినందుకు, పరలోకములో వారసులయ్యే భాగ్యం దొరికినందుకు ఎవరి కృతజ్ఞతలు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. ఎవరు దానికి మూలకారకులు? చెప్పాలందరూ. ఎవరు మూలకారకులు? యేసయ్య. యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యా, మీరు వచ్చి నా కొరకు రక్తము కార్చుట ద్వారా తండ్రితో ఇప్పుడు నువ్వు నన్ను సమాధాన పరిచావు. మీరు రోమపత్రిక 5వ అధ్యాయం చదివితే ఆ 18 నుంచి 21 వచనాలు అవే కనబడతాయి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకున్నాడు. క్రీస్తు ద్వారా మనము సమాధాన పరచబడ్డాము అనే మాట కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మీరు చూస్తే దేవుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు అంటాడు. ఏంటా ప్లాన్ తెలుసా? పరలోకములో ఉన్నవైనను భూలోకములో ఉన్నవైనను ఉన్నవాటినను అన్నిటినీ కూడా తన కుమారుని ద్వారా సమాధాన పరుచుకోవడం తండ్రికి అభిష్టమైంది అంటాడు. హల్లెలూయా. ఇది తండ్రి వేసిన ప్లానే. ఎందుకు యేసుక్రీస్తు భూలోకానికి రావాల్సి వచ్చింది అనగా, మన పాపములన్నింటినీ పరిహారము చేసి మనల్ని పవిత్రపరిచి ఏ బంధము తెగిపోయిందో తిరిగి ఆ బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు అన్న ఒక అవతారం భూలోకంలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బంధము గుర్తుందా? ఏదైనా తోటలో ఉన్న బంధం. ఆదాము హవ్వలను సృష్టించి ప్రతి సాయంకాలపు చల్లని పూటలో వారితో దేవుడొచ్చి సావాసం చేసేవాడండి. హల్లెలూయా. దేవుడొచ్చి సావాసం చేసేవాడు. ఆదామా అని పిలిచేవాడు, నా పిల్లలారా అని పిలిచేవాడు. అలా వారి సావాసం కొనసాగేది. ఎప్పుడైతే హవ్వ ఆదాములు తప్పు చేశారో దేవుని సావాసం తెగిపోయింది. యేసుక్రీస్తు వచ్చాక ఆ సావాసం మళ్ళీ కనెక్ట్ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెగిపడిన సహోదరుడు అని ఒక ఆయన పుస్తకం రాశాడు. పుస్తకం పేరు అది, నాకు తెలిసినంత వరకు అదే పేరు. అందులో ఆయన ఏం రాశాడో తెలుసా? ఆదాము హవ్వలకు లేదా మిగతా దూరం అయిపోయిన వాళ్ళకి ఏం బాధ ఉంటుందండి, ఆ శరీరానికి బాధ ఉంటుంది అని రాశాడు. ఉదాహరణ రాస్తూ, ఒక చెయ్యి తెగిపోయింది అనుకోండి, చేతికి బాధ ఉంటుందా అని అడిగాడు. దానికి మనసు లేదు, దానికి హృదయము లేదు, దానికి ఎట్లా బాధ ఉంటుంది? మరి దేనికి బాధ ఉంటుంది? ఆ దేహానికి బాధ ఉంటుంది. అందుకే తండ్రి అయిన దేవుని గుండెలో ఆ మంట, ఆ బాధ, ఆ వేదన ఉంది కనుక ఈ తెగి పడిపోయిన ఈ మానవుణ్ణి మరలా తనతో కలుపుకోవడం కోసము ఆయన యేసుక్రీస్తుగా తండ్రి ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సజ్జా బర్నబాస్ దైవజనులు మంచి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ తీసి ఏడ్చాను. పోయినసారి చెప్పారు మీకు. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం క్రిస్మస్ సందేశం నానొచ్చాడు చూసి ఏడ్ చేశాను నేను. అంతే, మెసేజ్ కూడా వినలేదు, ఆ టైటిల్ చూసి ఏడ్ చేశాను నేను. ఓ నానొచ్చాడు. ఎవరు వచ్చారు ఈ లోకానికి? తండ్రి అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షం అయ్యాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. తెగిపోయిన ఏదైనా తోటలో తెగిపోయిన ఆ సంబంధాన్ని కలపడం కోసము యేసుక్రీస్తుగా ఈ భూలోకంలోకి ఆయన రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నేలన పడిపోయిన మంటిలో పడిపోయిన దుమ్ముకు దూలైపోయి అపవిత్రమైపోయిన నిన్ను నన్ను కడిగి తిరిగి పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని వేల సంవత్సరాలుగా నీకోసం అక్కడ పరమాత్మ ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఒక ప్రాణం తల్లడిల్లుతుంది చెప్పాలంటే. కన్న తండ్రి చేసుకున్నాడు ప్రేమతో ముదమార, ఆయన తల్లడిల్లుతున్నాడు. ఆయన అంటాడు, తండ్రి వద్దకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయని యేసయ్య చెప్పాడు. కానీ యేసయ్యలో ఉన్నది ఏ ఆత్మ తెలుసా? తండ్రి ఆత్మ. ఆ బాధతోనే యేసు ప్రభువు రోజు మాట్లాడాడు, నా పేరిట మీరు తండ్రిని అడగండి, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలు యాక్సెప్ట్ అవుతాయి. ఎంత పుష్ చేశాడండి, ఎంత ప్రోత్సాహపరిచాడండి భూలోకంలోకి వచ్చి. తండ్రిని గురించి ఎన్ని చెప్పాడు. ఎందుకో తెలుసా? వీళ్ళందరినీ ఆ తండ్రి వద్దకు మరలా
నడిపించాలని. హల్లెలూయా. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కుమారుని కన్నారు, కుమార్తెలు కన్నారు, పెద్దవారైపోయారు, యవనస్తులైపోయారు కుమారుడు కుమార్తె. అయిపోయిన తర్వాత వివాదం వచ్చింది, గొడవలు వచ్చింది, విడిపోయారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3, 4, 5, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చేసాయి. పిల్లలు యవనస్తులు అయిపోయేదా కూడా కలవట్లేదు, ఎన్నడూ కలవలేదు. అయితే ఒక రోజు కుమారుడు చనిపోయాడు. వాళ్ళకు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ కుమారుడిని సమాధి చేసే సమయంలో ఆ భార్య భర్తలు ఇరువురు ఆ సమాధి దగ్గర ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ టైంలో అనుకోని పరిస్థితుల్లో, అంటే దైవికమే అది చెప్పాలంటే, ఆ కుమారుని యొక్క చావు గడియల్లో ఆ బిడ్డ మీద పడి ఒకరేమో మీద పడి, తల మీద పడి, గుండెల మీద పడి ఏడుస్తూ నానా మాట్లాడు అని ఏడుస్తుంటే, మరొకరు పాదాల దగ్గర పడి ఏడుస్తున్నారు భార్య భర్తలు. అలా ఆ టైంలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే వారిలో కార్యం చేయగా వారు ఒకరు ఆ రోజు కలుసుకొని 20 సంవత్సరాల ఎడబాటుకు ఆ రోజు ఫుల్ స్టాప్ పడింది. కారణం ఏంటో తెలుసా? వారింటిలో ఒక ఘోరమైన మరణం సంభవించడం. యేసుక్రీస్తు మరణము ద్వారా తెగిపోయిన సంబంధం, తండ్రితో మనకు సంబంధం దొరికిందన్న సత్యం మనకి ఇంకా అర్థమైందా? అర్థమైతే తండ్రి నీ ద్వారా, యేసయ్య నీ ప్రాణత్యాగం ద్వారా తండ్రితో నాకు సహవాసం దొరికింది. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఈ యొక్క రెండవ అంశం గురించి, మనకు దొరకబడిన సహవాసము, మనకు అనుగ్రహించబడ్డ సహవాసము, ఇది అమూల్యమైన సహవాసం. హల్లెలూయా. వెలపెట్టి కొనబడ్డ సహవాసం. దీని వెలంతో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించవాడు, ఆయన కుమారుడుగా వచ్చి లోకములో మరణించడం, ఆయన మరణము ద్వారా తండ్రితో మనకు సహవాసం దొరికింది. అందుకే ఇది ఎంతో అమూల్యమైన సహవాసము దేవుడు మనకిచ్చాడు. ఈ సహవాసం వెనుక ఇంత గాథ ఉంది, ఇంత త్యాగం ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం యేసుక్రీస్తును స్తుతించాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చినందుకు ఆయనే స్తుతించాలి. దీని విలువ యేసయ్య యొక్క ప్రాణము అని మనం గ్రహించి ఈ సహవాసాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. రెండవదిగా మనం నేర్చుకుంటున్నాం. మూడవదిగా మనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 7వ వచనములో మీరు చూసినట్లయితే, మరి షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చిన రోజు మాట పలుకుతుంది. ఆయనను అనేక ప్రశ్నలు అడిగింది. ఆయన గురించి చాలా విన్నదామె. ఆయన మహాజ్ఞానం, దేవుడు జ్ఞానంతో నింపాడని విన్నది. ప్రపంచంలో రాజులు చెప్పుకుంటూ ఉంటే ఆశ కలిగి భూమి యొక్క చివరల నుండి వచ్చిందట ఆమె. ఎడ్జు సముద్రపు దిగంతముల నివాసం చేస్తుంది ఆమె రాజ్యం, షేబా దేశము. ఆ రాణి ఆశ్చర్యపోయి, అలాంటి మనిషి భూమి మీద ఉన్నాడా? దేవుని జ్ఞానము ఇట్లా కల్లారా చూడొచ్చా? అంతగా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అలా ఒక వ్యక్తి జీవితంలో చేశారట. ఒక రాజు ఉన్నాడట, ఆయన పేరు సొలొమోను అట అని విని అక్కడ నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చి ఆయన నిజంగానే ప్రశ్నించింది. ఆమె చాలా ప్రశ్నలు వేసిందంట, కఠినమైన ప్రశ్నలు వేసిందంట. వాటన్నిటికీ సొలొమోను జవాబు చెప్పాడు. హల్లెలూయా. అప్పటికే ఆ దేశంలో ఆయన జ్ఞానము నిరూపించబడ్డది మనకు తెలుసు. 2 తలలు పడుకుంటే ఒక పక్కలో ఒక అబ్బాయి చనిపోతే, బతికున్న అబ్బాయి నా అబ్బాయి అని చెప్పి 2 పోట్లాడుకుంటారు. అప్పుడు సొలొమోను ఏం చెప్పాడో మనందరికి తెలుసు కదా. ఏం చేశాడు? ఒక గొప్ప తీర్పు ఇచ్చాడు దైవ జ్ఞానంతో. ఏమన్నాడు? బతికున్న పిల్లవాడిని తీసుకొని రండి, 2 ముక్కలుగా చేయండి. ఎందుకంటే నా కొడుకు అంటున్నారని 2 ముక్కలుగా చేయండి అని చెప్తే, అప్పుడు ఎవరైతే ఆ బిడ్డ తల్లి కారో ఆమె అరుస్తున్నదేమని, అలానే చేయండి, ఆమె నాదంటుంది, నేను నా బిడ్డ అంటున్నాడు కాబట్టి ఎవరికి దక్కకుండా 2 ముక్కలు చేయండి అంటూ అరుస్తుందట. ఒక తల్లి మాత్రం విరిగిన హృదయంతో కన్నీళ్లతో, రాజుగారు ఆ బిడ్డనేం చేయకండి, ఆ బిడ్డ నా దగ్గర పెరగకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఆ బిడ్డ చావు మాత్రం నేను చూడలేను, ఆమెకే ఇచ్చేయండి అన్నాడట. ఓ దేవుని జ్ఞానముతో ఆయన ఆ విధంగా చెప్పాడు. అప్పుడు అన్నాడట రాజు, ఇదిగో ఈ తల్లి ఈ బిడ్డకు సరి అయినటువంటి తల్లి, ఆమెకే ఇచ్చాడని తీర్పు ఇచ్చాడు. అప్పుడు అందరూ గ్రహించాడు రాజ్యంలో వారు, ఈయన దేవుని జ్ఞానం పొందినవాడు. ఇలాంటి విషయాలు విని ఆమె వచ్చింది, సరే ప్రశ్నలు వేసింది, అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాడు. అవన్నీ చూసి విని ఆమె మాట చెప్పిందండి. అందుకొరకు ఇదంతా చెప్పాను. ఏం చెప్పిందో తెలుసా? రాజా, నీ సముఖంలో ఉండి 1 రోజు వచ్చి చూసి 1 గంట నీ అంతఃపురంలో ఉండి ఇన్ని విషయాలు వింటున్నాను, నీ ద్వారా వచ్చే ఇన్ని మాటలు వింటున్నాను, ఇంత దేవుని జ్ఞానము లాగా నువ్వు ఒక పుస్తకం లాగా ఉన్నావు నా ముందు. నేను వెళ్ళిపోతాను ఇప్పుడు, కానీ నీ ముందు కూర్చున్నారు ఈ జనులు,
నీతో సహవాసం చేస్తున్నారే ఈ జనులు, ఈ రాజ్యం, వీళ్ళంతా ఎంత భాగ్యవంతులయ్యా అన్నది. హల్లెలూయా. నాకు తెలియదు ఎంతమంది సొలొమోను కొనియాడారో, దేవుణ్ణి కొనియాడారో ఆ దినాల్లో. అయ్యా, ఇలాంటి జ్ఞానం ఇచ్చిన భక్తుణ్ణి, రాజును దేవుడు మాకు ఇచ్చాడయ్యా, దేవునికి స్తోత్రం అని ఎంతమంది స్తుతించారో, సొలొమోనుకు బట్టి కూడా ఎంతమంది దేవుణ్ణి కొనియాడారో నాకు తెలియదు. కానీ ఆ షేబా దేశపు రాణి దేవుణ్ణి కొనియాడింది. సొలొమోనును కూడా ఆ రోజు ఘనపరిచి అనేక కానుకలు ఇచ్చి వెళ్ళింది. అయిపోయిందండి. ఏంటి మనం నేర్చుకునేది? సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం పొందిన ఒక మనిషి దగ్గర కూర్చుండటమే నీ ఎదుట ఉన్న జనులు భాగ్యవంతులు అని ఆమె పలికిందే. భాగ్యవంతులు అవుతే దేవుడితో మనకు సహవాసం ఇచ్చాడు, ఆయన ఎదుట కూర్చునే భాగ్యం ఇస్తే మనమెంత భాగ్యవంతులం చెప్పండి. హల్లెలూయా. మూడవది, భాగ్యవంతమైన సహవాసం దేవుడు మనకిచ్చాడు. రెండవది, అమూల్యమైన సహవాసం దేవుడు ఇచ్చాడు. మొదటిది, ఉన్నతమైన సహవాసం ఇచ్చాడు. మట్టివారమైన మనం, అల్పులమైన మనం, అనర్హులమైనటువంటి మనకు మహోన్నతులైన దేవునితో సహవాసం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. రెండవది, ఆయన రక్తము కార్చడం ద్వారా, ప్రాణము పెట్టుట ద్వారా తండ్రితో సహవాసం దొరికింది, ఆయనతో సహవాసం దొరికింది, తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో సహవాసం దొరికింది. కాబట్టి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అది అమూల్యమైన సహవాసం. మూడవదిగా మనం చూస్తున్నాము, మరి భాగ్యవంతమైన సహవాసం మనకు దొరికింది అని చూస్తున్నాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం దానికి రెఫరెన్స్ గా తీసుకోండి. ప్రభు అక్కడ అంటాడు, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకిత్తును అన్నాడు. ఏంటంట? నా సన్నిధిలో నిలవడానికి నీకు అవకాశం ఇస్తాను అనొచ్చు కదా. జకరియా 3:7 దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సన్నిధిలో నిలిచే ఆ భాగ్యము నీకు ఇస్తాను. మనం సన్నిధిలో నిలుస్తున్నాము, అదేంటో తెలుసా? భాగ్యము. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి భాగ్యవంతమైన సహవాసం ప్రభువా నీవు నాకు ఇచ్చినందుకు స్తోత్రమని దేవుని మనం స్తుతించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.